నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టి వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాజమహేంద్రవరంలో భూగర్భ విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లు, ఇతర అభివృద్ధి పనులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఒక్క రోజులోనే 485 కోట్ల రూపాయల వ్యయంతో 8 పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ₹1 కూడా విద్యుత్ ఛార్జీలను పెంచలేదని గుర్తు చేశారు. అలాగే బొగ్గు ఆధారంగా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా, ఇతరులకు భారీ సబ్సిడీతో సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు త్వరలోనే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును నిరంతరాయంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మన డిపార్ట్మెంట్ పని తొందరగా కంప్లీట్ కావాలి. 2 నెలల ముందు కంప్లీట్ చేసి రెడీగా పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు మనం కనుక తొందరగా కంప్లీట్ చేయకపోతే అన్ని అయిపోయి పవర్ వాళ్ళు ఇవ్వలేదు అంటారు, మనమేనంటారు. అందుకని ఇమీడియట్ గా దాన్ని టెండర్లు పిలిపించాము, అంత పిలిపించలేదు. టెండర్ల ప్రాసెస్ చేయించి ఇమీడియట్ గా క్వాలిటీ ఉన్న కాంట్రాక్టులను ఎన్నుకోండి. అర్థమైందా? దీంట్లో ఎవరిని కూడా ఉపేక్షించకుండా ఖచ్చితంగా మంచి క్వాలిటీగా పనిచేసే కాంట్రాక్ట్ని తీసుకోండి. ఇమీడియట్ గా పనులు చేయించి తొందరగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఇవన్నీ కూడా అందించాలి. ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. వీటితో పాటు ఇంకా మన ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు ఎక్కడన్నా మనకి టౌన్ లో కానీ ఎక్కడన్నా లో వోల్టేజ్ ఉన్నా ఏదన్నా ఉన్నా సరే తప్పకుండా వాటిని కూడా తీసుకొని ఫస్ట్ ప్రయారిటీ ఉన్నాయి చేసి తర్వాత అవి కూడా తీసుకొని తప్పకుండా చేపిస్తాం. అదేవిధంగా దాదాపు 8 వర్కులు ప్రారంభించడాలు కానీ శంకుస్థాపన చేయడాలు కానీ ఏదైతే 485 కోట్ల రూపాయల పనులు ఇవాళ ఒక్కరోజే చేస్తున్నాం విద్యుత్ శాఖ నుంచి. అదొకటి. దాంతోపాటు ఇవాళ మన రాష్ట్రంలో ఇందాక చెప్పారు మన వాళ్ళు, దేశంలో ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతారు. మనం ఫస్ట్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు రాగానే గత గవర్నమెంట్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. మనం ఈ 5 సంవత్సరాలు ₹1 కూడా పెంచలేదు. అవకాశంతో మళ్ళీ మనం ఎలక్షన్కి వెళ్లే లోపల విద్యుత్ ఛార్జీలు తగ్గించి మనం ఎలక్షన్కి వెళ్లాలనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని అనుగుణంగానే మనం పనిచేస్తున్నాము. ఇందాక బుద్ధి చదువు చెప్పినట్టు 2 అప్ నుంచి మనం 13 పైసలు 2 డౌన్ చేశాం. అది అందరూ కూడా మన అధికారులకు అందరూ తెలుసు, ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. 2 డౌన్ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా అది ఆంధ్రప్రదేశ్. ఇట్లా చేసి ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బి బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, విద్యుత్ శాఖ ఎస్ఏ కె తిలక్ కుమార్లు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలను నిడదవోలు నియోజకవర్గంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ పార్టీ కన్వీనర్ బూరుపల్లి శేషారావు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత తిమ్మరాజుపాలెంలో వేయించేసి ఉన్న కోట సత్తమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారికి పూజలు చేశామన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. धर्मपत्नी भुवनेश्वर सुकुटुंबानां क्षेमस्थैर्यविजय अभयायुरारोग्यराज्यमिष्टकाम्या च विक्रमे उन्नत राजकीय योग्यता अनुग्रहदायित्वमे మన నాయకులు నిరంతరం తెలుగు వాడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క క్షేమమైనటువంటి ప్రజల యొక్క ఉన్నతిని కోరుకునేటటువంటి విధంగా ఎప్పుడూ కూడా ఈ తెలుగు ప్రజానీకం అందరూ కూడా ఎక్కడున్నా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పుట్టినరోజులు శతాధికంగా చేసుకుని ఈ రాష్ట్రాన్ని మరి ఈ దేశంలోనే అత్యున్నత స్థానంలో ప్రథమ స్థానంలో నిలిపేటటువంటి విధంగా
ఇది చేయాలని, దానికోసం మరి మన ప్రజానికం అందరూ కూడా వారికి ఈ సందర్భంగా ఆశీస్సులు ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు మనకి అంతా సుఖము, సౌఖ్యము, ఆనందము మన జీవితాల్లో వెలువరిస్తాయని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ధర్మపతి భువనేశ్వర సుకుటుంబానాం క్షేమస్థైర్య అభయాయురారోగ్యరాజ్యమిష్టకామ్యా చమే ఉన్నత రాజకీయ యోగ్యత అనుగ్రహదాచ్యమే. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నల్లజర్ల శశి కళాశాల విద్యార్థులను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం అభినందించారు. ఈ మేరకు వారికి మెమెంటోలు అందించి తల్లిదండ్రులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ బూరుపల్లి సత్యతేజ, అధ్యాపకులు పాల్గొన్నారు. సెకండ్ పేపర్ టి బాలసురేంద్ర రవిచంద్ర సహకారం. ఓడిపోయినప్పుడు నేను చాలా ఆలోచుకుంటా, మా నాన్న ఇంకా ఏదేదో అనేస్తాడు. నా తండ్రి నాకు ఇచ్చిన ధైర్యం, ఇచ్చిన తోడ్పాటు, ఒక ఎంకరేజ్మెంట్ మళ్ళీ జీవితంలో నేను ఎక్కడ ఓడిపోలేదు. ఎంత గొప్ప విషయంలో పోరాటం నేర్చుకున్నాను. తల్లిదండ్రుల బాధ్యత కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పిల్లల్ని అర్థం చేసుకుని వాళ్ళని ప్రోత్సహించే తీరు కూడా మీ మీద ఆధారపడుతుందని తెలియజేసుకుంటే అందరికీ శుభాభినందనలు. మరొకసారి ర్యాంకులు వచ్చిన అందరికీ శుభాభినందనలు, ర్యాంకులు రాని వాళ్ళకి కూడా శుభాభినందనలు. ఎందుకంటే జీవితం చాలా ఉంది, సుదూరమైన ప్రయాణం ఇది. ఒక్కొక్కసారి కొంతపాటు వెనకబాటు ఉన్నా మళ్ళీ ముందుకెడతాం, పరిగెడుతుంటాం, గెలుస్తూ ఉంటాం. ఇదన్నీ సర్వసాధారణంగా తీసుకోమని కోరుకుంటూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాష్ట్ర అభివృద్ధి కోసమే నిరంతరం తప్పించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవిశ్రాంత కృషి, పట్టుదలను కార్యకర్తలు, నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండా సత్యానందరావు ఉద్బోధించారు. నియోజకవర్గంలో నిర్వహించిన బాబు జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజనం పెట్టారు. అనంతరం చలివేంద్ర కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంచిపెట్టారు. ఇంకా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వాళ్ళ గుళ్ళో దేవాలయాల్లో పూజలు అవి చేసుకుని కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలా హాస్పిటల్కి అంత పళ్ళు అయ్యి మీకు అందజేస్తున్నారు. అమ్మా ఎక్కడి నుంచి వచ్చావు? 7 నుంచి వచ్చావు. ఏంటి వైద్యం? కాలు షుగర్ ఉందా? దెబ్బ తగిలిందా? తగ్గట్లేదా? ఓకే, చూస్తారు డాక్టర్ గారు, తగ్గిపోతుంది. మందులు ఇస్తున్నారా? బాగా చూస్తున్నారా? మొహాడు పడుతున్నావు? నిజమేనా? నిజమే. ఏ డాక్టర్ గారు చూస్తున్నారు ఇందులో? ఈ మేడం చంద్రబాబు నాయుడు గారు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం కట్టుంగ గ్రామానికి చెందిన పార్వతీ సమేత సకలేశ్వర స్వామి దేవాలయంలో నెలకొల్పిన విగ్రహాన్ని సోమవారం పునః ప్రతిష్ఠించారు. అంగరంగ వైభవంగా శివనామస్మరణలతో జరిగిన ఈ దైవ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండా సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ముఖ్యంగా 1.5 కోటి రూపాయల వ్యయంతో నిర్మాణమైన ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని ప్రభుత్వ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ దొడ్డపనేని సుబ్బారావు చెప్పారు. ఈ నేపథ్యంలోనే స్వామివారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి విగ్రహ ప్రతిష్టను విజయవంతం చేసినట్లు ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే
వసంత ఋతువు వైశాఖ వీడియో అని చెప్తేను అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆర్డీఓ జి మమ్మీ, డిఆర్డీఏ పీడీ దుండి రాంబాబుతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొని సుమారు 165 అర్జీలను స్వీకరించారు. ఏ ఒక్క అర్జీ కూడా పెండింగ్లో ఉండకూడదని సూచించారు. అర్జీదారుల సంతృప్తే అసలు లక్ష్యమని, ప్రతి అర్జీని గడువులోగా పరిష్కరించాలని అన్నారు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అర్జీదారులు 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చని అన్నారు. అలాగే ప్రతి అర్జీకి ఐడి కేటాయించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రజలు మళ్లీ కలెక్టరేట్కు రావాల్సిన అవసరం లేకుండా మండల గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కాంక్షిస్తూ అమలాపురంలోని పార్టీ కార్యాలయంలో జనసేన వీర మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పఠనం చేశారు. హనుమంతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నైవేద్యాలు సమర్పించారు. పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉన్న పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకున్నారని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీనియర్ ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించి గ్రామానికి వన్నె తెచ్చిన ముమ్మిడివరం మండలం రాణిలంక గ్రామ పంచాయతీ పరిధిలోని గోదశివారి పాలెంకు చెందిన విద్యార్థులను ఈ గ్రామస్తులు సన్మానించి అభినందించారు. ఈ మేరకు 992 మార్కులతో రాష్ట్ర స్థాయి తృతీయ స్థానం సాధించిన బండారు వీర గణేష్ను, 960 మార్కులు సాధించిన బండారు లోహిత నాగదుర్గలకు గ్రామస్తులు కలిసి జ్ఞాపికలు అందజేసి వారి తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకుని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోదశి పుండరీష్, గుద్దటి విజయ్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటిలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు గాను ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోలవరం మండలం చేగొండపల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఏపీ పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కోవస్ జగదీశ్వరి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన నిరుపేద మహిళలకు స్వయం ఉపాధి దిశగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ముఖ్యమంత్రికి దీర్ఘాయుషు, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల ఆరాధ దైవంగా మేము భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. గిరిజనుల అభ్యుదయానికి ఎంతో కృషి చేస్తూ గిరిజనులకి పెద్దపీట వేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా పోలవరం మండలం చేగొండపల్లి గ్రామంలో ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ సమాజానికి మనం ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు నా తోటి మహిళలకు నా వంతుగా కొన్ని కొట్టి మిషన్లు ఇవ్వటం జరిగింది. ఎందుచేతంటే మహిళలు ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో డెఫినెట్ గా సమాజం అనేది
బాగుంటుందని భావిస్తా ఉన్నాం. అలాగే మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి, అలాగే డాక్రాని తీసుకొచ్చింది. అవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే నారా చంద్రబాబు నాయుడు గారి ఘనతని మనం చెప్పుకోవచ్చు. వార్తల గురించి మనం ముఖ్యాంశాలు మరోసారి. పార్టీ నిర్మాణంలోనూ ప్రభుత్వ పాలనలోనూ విశిష్ట వ్యక్తిగా శక్తిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భీమవరం జన్మదిన వేడుకల్లో పేర్కొన్న ఎమ్మెల్యే పులపర్తి, పాల్గొన్న ప్రముఖులు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న దళారీల మాటలు నమ్మవద్దు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు హితవు పలికిన కలెక్టర్ నాగరాణి. తణుకులో అంగరంగ వైభవంగా నిర్వహించిన చంద్రబాబు జన్మదిన వేడుకలు, బర్త్డే కేకులను కట్ చేసి సేవా కార్యక్రమాలను నిర్వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించిన అక్షయ తృతీయ, ప్రత్యేకంగా బంగారం కొనుగోలు చేసిన ప్రజలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కోలాహలంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న కూటమి ప్రభుత్వం, రాజమండ్రిలో వెల్లడించిన రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి. నిడదవోలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు, ఆధ్వర్యం వహించిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర కృషితో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జన్మదిన సంబరాల్లో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. అమలాపురం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతి పత్రాలను స్వీకరించిన ఆర్డీఓ మమ్మీ, డిఆర్డీఏ పీడీ రాంబాబులు. తక్షణ పరిష్కారానికి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మంచి ఆరోగ్యం చేకూర్చాలని కోరుతూ అమలాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జనసేన వీర మహిళలు. ఏలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన సంబరాలు, కేకులను కట్ చేసిన ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేట్లు. పోలవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలను నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తలు, నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.